ఆంధ్రప్రదేశ్ యువత, అరే ఆంధ్రప్రదేశ్ కుల పిచ్చి యువత, తమిళనాడు వాళ్ళని చూసి నేర్చుకుంటారా, తమిళనాడు యూత్ని చూసి నేర్చుకుంటారా. అందరూ వెళ్ళి టీవీకి గుద్దారు అట్టే. వాళ్ళేం డబ్బులు పంచలా, జస్ట్ విజయ్ గారు 9 నెలలు క్యాంపెయిన్ చేశారు, వెళ్ళి డైరెక్ట్గా ఓట్లేశారు. అన్నా డిఎంకే పార్టీని కుప్ప కూల్చారు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఆయనకి వేశారు ఓట్లు. అదిరా అభిమానం అంటే, అదిరా ప్రేమ అంటే. మీరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు ఎవరైనా ఓట్లేశారా? ఎవరైనా ఆయన గెలిపించారా? కనీసం ఆయన 2 చోట్ల పోటీ చేస్తే ఆయన గెలిపించలేదు కదరా. మీకు ఎప్పుడు ఆ లోకేష్, ఆ చంద్రబాబు నాయుడు, ఆ జగనే కావాలా? కొత్త వాళ్ళని రానిరా. అదిరా తమిళనాడులో చూపించారు, వాళ్ళ ప్రపంచం చూపించారు. అది అభిమానం అంటే. మీకు ఉంది అభిమానం. కొత్త వాళ్ళని రానియండిరా, కొత్త యువత రావాలరా, కొత్త రక్తం రావాలరా. అది మనకు కావాల్సింది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎంత సగర్వంగా విజయ్ గారు ఇప్పుడు సీఎం అవ్వబోతున్నారు. 118 మార్కు, 105 స్థానాలు లీడింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా తమిళనాడులో టీవీకే స్థాపిస్తుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాకూడదు? ఎప్పుడు ఆ టీడీపీ, ఎప్పుడు ఆ వైఎస్ఆర్సీపీయేనా? ఎందుకు కొత్త యూత్ రాకూడదు? కొత్త పార్టీ ఎందుకు రాకూడదు? కొత్త వాళ్ళకి ఓట్లు వేయండి రా. ఎప్పుడు ఆ అవినీతి పరులకు కాదు వేసేది, కొత్త రాజకీయం రావాలి. ఇది ప్రపంచం అంటే, ఇది కావాల్సింది. ఇటువంటి ఫైర్ మన ఆంధ్రప్రదేశ్ యువతలో లేదు. అది నా బాధ. మారండి రా, ఇప్పటికైనా మారండి. ఆ డబ్బులు తీసుకోవడం మారండి. తీసుకొని అయినా కూడా వాళ్ళకి ఓట్లు వేయండి రా, కొత్త వాళ్ళకి ఓట్లు వేయండి రా.